కేసులు ప్రత్యక్షం కావడం ఇంకొక రాజకీయాలు అలా పెనవేసుకుపోతున్న పరిస్థితి. సరే, ఇటు మంత్రుల వీడియోలు మార్ఫింగ్ అసలు ఎటువైపు పోతున్నారు సమాజం? అవును, పొన్నం ప్రభాకర్ ఫిర్యాదు కూడా చేశాడు అఫీషియల్గా. ఇంకేదో శ్రీరామ్ ఏదో జంకని ఒకసారి బాణం తగిలితే నాకెందుకు నన్ను ఎందుకు ప్రార్థించలేదన్నాడు రాముడు. ఇంకెవరన్నా బాణం వేస్తే నేను ప్రార్థించేవాడిని, దాన్ని నువ్వే బాణం వేసావు నేనేం చేస్తాను. ఇప్పుడు ఎవరైనా ఏదైనా జరిగితే మంత్రులకు వెళ్ళి చెప్పుకుంటారు. ఇప్పుడు మంత్రి నా మీద నాదే, అది కూడా అసెంబ్లీలో మాట్లాడినవి ఫేక్ చేశారని ఆయన అంటే చాలా. సీతక్క కూడా అంటే వీళ్ళిద్దరి పేర్లు ముఖ్యంగా సీతక్క కూడా ఈ చర్చల్లో ఎక్కువ భాగం టీడీపీ బీఆర్ఎస్ వాళ్ళు పదే పదే చెప్తూ వచ్చారు. ఆమె కూడా కొంచెం యాక్టివ్గా ఉంటారు సోషల్ మీడియాలో, ఆమెకు ఒక ఉంది. కాబట్టి నిజంగా దీన్ని తీవ్రంగా దర్యాప్తు చేయాలండి లోతుగా. ఎవరు చేస్తున్నారు, కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. తర్వాత ఇంకో 2 ఏళ్లలో మళ్ళీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు జనాలు. ఈ ఫిరాయింపులు అవి ఇవి అవుతాయని కొన్ని ఆశలు, బీజేపీ కూడా బలం పెంచుకోవాలని ఒక ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో సోషల్ మీడియాలో మీరు చాలా మార్పులు చూస్తారు. మీరు మీడియా మనిషి కాబట్టి మీతో చెప్తున్నా. కాబట్టి కొన్ని సెక్షన్స్ సోషల్ మీడియాలో ప్రవేశించాయి. మహిళల గురించి కూడా అండి చాలా అసభ్యమైనవి అంతకంతకు పెరుగుతున్నాయి. మొన్న చూడండి, ఇప్పుడు ఆ సినిమా సెలబ్రిటీస్ ఆ విడిపోవడాలు సహజం, దాన్ని మళ్ళీ తీసుకొచ్చి అప్పటికే 10 రోజుల కిందట మనం మాట్లాడాము. అప్పటికే పొరపాటు ఎంత కాలంతోనే ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చారు. అంటే ఎప్పుడు నాన్ ఇష్యూస్, అగ్లీ ఇష్యూస్, పర్సనల్ విషయాలు దీన్ని నిజానికి సభా హక్కుల కింద కూడా తీసుకోవాలి. సభలో మాట్లాడిన వీడియోను కనుక ఫేక్ చేయడం నిజమైతే అదొక శాసనసభ హక్కుల సమస్య కూడా అవుతుంది. మరి ఎలా స్పందిస్తారో మనం చూద్దాం. వీళ్ళ అవతలాల మాట కూడా